అందరికీ నమస్తే. సీ ద హెడ్లైన్స్. మళ్ళా కాంగ్రెసే గెలుస్తదట పక్కా. సీఎం సారు చెప్పిండు సీట్ల లెక్క. దావుకండ్ల సారుకు ట్రీట్మెంటు, నడిమిట్ల లీడర్లతోటి మీటింగు. ఫ్రీ ఇస్తారట ఇంజనీరింగ్ సీటు, కానీ సర్కార్ల చదివితేనే ఛాన్సు. అరెస్ట్ అయిన పైరసీ పనిమంతుడు, అల్కగా ఫోన్ల రికార్డ్ చేసుడు. బయటి దేశాల్లో మోడీ సారు. రప్పరప్ప 9 రోజుల్లోనే 9,000 కోట్ల రైతు భరోసా. దన్న 10 రోజులైతే లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు. జప్ప కడుతున్న ఇందిరమ్మ ఇండ్లు. మా అక్కలకు ఫ్రీగా ఆర్టీసీ బస్సులు. 200 యూనిట్ల దాకా పుక్కట్ల కరెంటీ. గరీబులకు 500కే గ్యాస్ సిలిండరు. 2 లక్షల దాకా రుణమాఫీ. సన్నాలకు 500 బోనస్. మూతవడ్డ ఇస్కూలు తెరుచుడు. మహిళా సంఘాలకు ఇందిరమ్మ క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు. ఓ ఇట్లా ఎన్నో ఉన్నాయబ్బా. ఇవన్నిటికీ పబ్లిసిటీ తెచ్చి పార్టీకి ఇంకింత పతార పెంచుకుంటానికే ఇవాళ ఎల్బీ స్టేడియంలో గింత పెద్ద మీటింగు. స్టేజి మీద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సారు, స్టేజి ముంగట గ్రామ శాఖల అధ్యక్షులు, నడిమిట్ల ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ లీడర్లు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరబేరి సభకు శీతం మంది వచ్చిర్రు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పెట్టినా నడుస్తున్న పథకాలు మంచిగున్నాయని తారీఫ్ చేసిండు ఖర్గే సారు. బీజేపీ ఏలు వల్ల దేశం ఆగమైతుంది, మతాల నడుమ మంట పెడుతురు, రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదాలు తీసేస్తారట, మోడీ ఇస్తా అన్న 15 లక్షలు ఇచ్చిండా అని ప్రశ్నించిండు. ట్రంప్ ధమ్కి ఇయ్యంగానే పాకిస్తాన్ తోని యుద్ధం ఆపేసిండు. అప్పట్లో ఇందిరమ్మ అమెరికాన్ సుత లెక్క చేయాలి అనుకొచ్చిండు. अरे हम पाकिस्तान को ऐसा करेंगे, करो भाई, नको कौन बोले? तो मोदी साहब आपका मुंह क्यों बंद है? बोलो, ट्रंप की जरूरत नहीं, हिंदुस्तान में हम मजबूत हैं और हम लड़ने के लिए तैयार हैं. నవ్వేటోళ్ళ ముంగట్నే తలెత్తుకొని తిరిగేటట్టు ఏలుబడి చేస్తున్నాం అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం, 9,000 కోట్ల రైతు భరోసా చేసినామని గీ సవాల్ చేసిండు. ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా. రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు? రప్ప గవర్నమెంట్ జాబులు ఇస్తున్నామని ఇంకో ఛాలెంజ్ చేసిండు సారు. 60,000 మందిని ఇదే ఎల్పీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటకు వెళ్తా. ఆడోళ్లకు ఫ్రీ బస్సులు, పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు పెట్టిస్తున్న ముచ్చట యాద్ చేసిండు. పేదవాళ్లకు, కూలి పోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన దద్దమ్మలు, సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిండ్రు. ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి ఇన్ని పథకాలు పెట్టినా, పనులు చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుర్రని కార్యకర్తలకు గీ ఆవాజ్ ఇచ్చిండు ముఖ్యమంత్రి సారు. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి, మన యుద్ధంలో కల్వకుంట్ల గడి తున్కలు అయిపోవాలి. ఈ సభకు ముందే గాంధీ భవన్ లో పొద్దాక మీటింగుల మీద మీటింగులు జరిగినాయి. పార్టీకి ఇంకింత పతారం పెంచాలి, పబ్లిక్ లో పోవాలి, పథకాలు ప్రచారం చేయాలి, లీడర్లను తొక్క మాట మీద ఉండాలి, ఏ ఎలక్షన్లు వచ్చినా గెలవాలని డిసైడ్ చేసిండ్రు. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటా. అసెంబ్లీలు ఇప్పుడు 119 సీట్లే ఉంటే మళ్ళా తాపకు 151 అయితే అట. చాలా మందికి పదవులు వస్తాయి అన్నాడు. మహిళా రిజర్వేషన్ రాబోతుంది. 51 మంది కనీసం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. 60 మంది దాకా ఆడబిడ్డలు అసెంబ్లీలో ఉండబోతున్నారు. 5-6 మంది కనీసం మంత్రివర్గంలో మంత్రులు కాబోతున్నారు. ఇక ఆఖరిలో ఏమన్నాడంటే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో 100 ఎమ్మెల్యే సీట్లు, 15 ఎంపీ సీట్లు పక్కా గెలుస్తాం. ఈ మాట సోనియా గాంధీ మేడానికి చెప్పాలని కోరిండు మీటింగ్ వచ్చిన ఢిల్లీ పెద్దలను. 100 ఎమ్మెల్యే को जिताएंगे, सरकार बनाएंगे, 15 पार्लियामेंट मेंबर्स को हम दिल्ली भेज देंगे. आप दिल्ली में सरकार बनाओ. तैयार है? आप लोग तैयार है? पीछे वाले तैयार है?
आगे वाले तैयार है। కేసీఆర్ సార్ ఏడుంటాడంటే ఎర్రవెల్లి బాయికాడ అని సాఫ్ సీదా చెప్తారబ్బా. పెద్ద సార్కు పచ్చదనమన్నా సల్లగాలన్నా మస్తు పాయిరం. ముఖ్యమైన పనుంటే తప్ప ఫామ్ హౌస్ కాంచి రాడు. లీడర్లే ఆడిపోయి మాట్లాడొస్తారు. అప్పుడు పవర్లున్నా ఇప్పుడు ప్రతిపక్షంలున్నా పెద్ద మనిషిది ఇదే తరిక. అయితే సార్కి ఇప్పుడు పానం సుస్తయింది. కేసీఆర్ సారు ఇయాల సూత దావకండ్లనే ఉన్నాడు. పానం బాగలేక నిన్న ఓ ప్రైవేట్ దావకండ్ల షేరికైతే టెస్టులు చేసిండ్రు. షుగర్ ఎక్కువైందట, సోడియం తక్కువైందట. అవన్నీ కంట్రోల్ చేస్తానికి ట్రీట్మెంట్ నడుస్తుంది. నెలకో పారొచ్చి చూపించుకొని పోతుండే. ఈ తాపకు అడ్మిట్ అయ్యే వరకు పార్టీ లీడర్లంతా దావకనకచ్చిండ్రు. ఈ టైంలో సుత వ్యవసాయం గురించి, రైతుల గురించి, యూరియా కొరత గురించే మాట్లాడిండట సారు. ఆయన చేసిన అభివృద్ధి తప్పకుండా భగవంతుడు ఆయనకు 100 ఏళ్ళు తప్పకుండా కాపాడతాడు. తప్పకుండా మళ్ళోసారి తెలంగాణకు సీఎం అవుతాడు. నేనే టిఫిన్ చేసిన సార్ తోటి మంచిగా ఉల్లాసంగా మాట్లాడినాము, నవ్వుకుంటూ మాట్లాడినాము. సారు కోసం పూజలు సుత నడుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సారు నిన్ననే డాక్టర్లు, ఆఫీసర్లతోటి మాట్లాడి మంచి వైద్యం అందించాలని ఆర్డర్ వేసిండు. అన్ని పార్టీల లీడర్లు కూడా కేసీఆర్ సారు జప్పున కోలుకోవాలని కోరుకున్నారు. ఏ మనుషులు అయ్యా మీరు? అరే ఓ దిక్కు గంతమంది పానాలు పోతే రాజకీయాలుగా ఉన్నా మీకు రాజకీయాలు. ఎప్పుడేం మాట్లాడాలనో జర్రంతన్న సోయి ఉండద్దా? కాలం చేసిన కార్మికుల ఇంటోళ్ళంతా పుట్టడి దుఃఖంలుంటే గీ చిల్లర రాజకీయాలేంది? శవాల మీద ప్యాలాలు ఏరుకున్నట్టు. పాశ్మైలారం ప్రమాదం మీద రాజకీయ అంశాలు చేసిండు మన రామన్న. డెడ్ బాడీలను అట్టపెట్టేలా పంపుతుండ్రు, గిదేం మర్యాద అని గవర్నమెంట్ మీద ఎచ్చి పచ్చి రాసిండు ఇంట్లో కూకొని. చేతులంతా గలత్ ముచ్చట. అందులో DNA టెస్ట్ శాంపిల్స్, డెడ్ బాడీలను భద్రంగా పంపిస్తున్నామని సంగారెడ్డి దవాఖాన పెద్ద డాక్టర్లు వివరాలు మొత్తం బయట పెట్టిండ్రు. అగో ప్రతొక్క డెడ్ బాడీ మంచిగా ఫ్రీజర్ లో పెట్టి ఇంటోళ్ళ గొప్ప చెప్తున్నారు. అంబులెన్స్ లో ఫ్రీజర్ లో డెడ్ బాడీని పెట్టి ఒక ఎస్కార్ట్ ఇచ్చి వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని చెప్పి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 39 మంది కార్మికులు కాలం చేస్తే 34 డెడ్ బాడీలను ఇంతే భద్రంగా ఇచ్చేసిండ్రు. ఇంకో 5 గుర్తు పట్ట రాకుండా కాలిపోతే DNA టెస్టులు చేసి ఎవలేవో తెలిసినాక వాళ్ళకి ఇచ్చే పని నడుస్తుంటే మంచిగా బయట దేశాల్లో ఎంజాయ్ చేసి వచ్చిన కేటీఆర్ గారు అచ్చుడే రాజకీయం సురువు చేసిండు. ఆ దినం ప్రమాదం జరిగిందని తెలియగానే అర్ధగంటల కలెక్టరు, గంటల కార్మిక మంత్రి వివేక్ సారు, దవాఖాన మంత్రి దామోదర సారు స్పాట్కు పోయి సగలం పనులు అరుచుకున్నారు. దెబ్బలు తాకిన వాళ్ళని దవాఖానకు పంపించి ఇంటోళ్ళని ఓదార్చి ధైర్యం చెప్పిండ్రు. మర్నాడే సీఎం రేవంత్ రెడ్డి సారు వచ్చే అంత చూసి అందరితో మాట్లాడి కంపెనీల్లో క్లాస్ వీకి దవాఖానలు ఉన్న వాళ్ళని మందలు ఇచ్చిండు. 24 hours లోనే ₹1,00,000 ఇచ్చి వారికి ఏదైనా ఖర్చులు ఉంటే ఇప్పిస్తూ దాంతోపాటు ₹1,00,00,000 అనౌన్స్ చేయించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కార్మిక శాఖ మంత్రికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తుండు వివేక్ సారు. రావణ్ణియాల లావు మాట్లాడుతుండు. 10 ఏళ్ల మీ కాలంలో ఏమైందో యాది మరిచినావే. ఫ్రస్ట్రేషన్ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చూపిస్తున్నాడో ఆయన తండ్రి మీద చూపించాలి. 64 మంది చనిపోతే అప్పుడు కేసీఆర్ అక్కడ కొండగాడికి పోలేదు. ఎందుకు పోలేదని చెప్పి కేటీఆర్ అసలు కేసీఆర్ని ప్రశ్నించాలి. అవు మరి ఎందరు వస్తే నాకేంది, అలా నా వాళ్ళు ఉన్నారా అన్నట్టే పరాకతిగా ఫామ్ హౌస్లు ఉన్నాడు అప్పటి సీఎం గారు. మూసాయిపేటలో బడి బస్సుకు రైలు టక్కరై 16 మంది పోరలు చచ్చిపోతే అటు తొంగి చూసిన పాపాన పోలే. శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్గిపుట్టి 9 మంది ఆఫీసర్లు జీవిడిస్తే ముఖ్యమంత్రి గారు అస్తొట్టు. ఏడేం జరిగినా సార్ రాకపోవు, ఎవలకు ధైర్యం చెప్పకపోవు. ఇదేందని అడిగితే మీదికెళ్ళి ధమ్కీలు. ఇప్పుడు ఈ సీఎం సార్ చెప్పున పోయి ఇంత మంచిగా అరుచుకుంటున్నా, మంత్రులు ఆడనే ఉండి పనులు సగబెడుతున్నా, పుకార్లు పుట్టించి అబద్ధాలు ప్రచారం చేసి అందరిని ఆగం పట్టియబట్టి రాజకీయం చేస్తానికి మీకు శవాలే దొరికినాయి సారు. అయ్యో కార్మికులు అంతమంది కాలం చేసి చూసొస్తామని నువ్వు రాకపోతే మీ నాయన రాకపోయా మరి? అంత తీరువాటం లేకుంటున్నారు. ఆపత్యాలే శాతనైతే ఇంత సాయం చేయాలి, లేకుంటే ఉడికేసుకొని తిని తాడికేసుకొని పండాలి. అంతేగాని శవాల కాడకి లోటపీస్ రాజకీయాలేంది? అన్నా జర మా ఓనుకో కొలువు చూడరాదే? ఊళ్ళో ఉత్తగా ఉంటాండు. గంత చదువు చదివి గంత తెలివి పెట్టుకొని ఇంటికాడనే వంత ఎట్లరా? అట్లా పోయి ఏదైనా జాబ్ చూసుకుంటే కాదా? సారు మీకు తెలిసిన కంపెనీలనో ఆఫీసులనో ఏదైనా నౌకరుంటే మా తమ్ముడిని పెట్టియరా సారు, పుణ్యం ఉంటుంది. ఏడ ఖాళీలు ఉన్నాయే, 1000 జీతాలంటే ఏడికెళ్ళి తెచ్చియాలే అని ఇల్లు గిట్లుంటదుల్లా. అయితే Ma'am, the government should actually be giving employee-linked incentives, ma'am. For corporates, instead of giving tax concessions, they should link it to creating employment, wherein 20 crore people of our country are remaining unemployed.
దేశంలో 20 కోట్ల మందికి జాబులు లేవు, వాళ్ళ కోసం ఈఎల్ఐ స్కీమ్ తేవాలని పెద్దపల్లి ఎంపీ వంశీసారు పార్లమెంట్ లో 2-3 మాటలు ప్రశ్నించిండు సెంటర్ వాళ్ళను. అందరికి కూడా వాజివే అనిపించింది. సెంటర్ వాళ్ళ నజల్ రవాడి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ తెచ్చిండ్రిగా. దీంతో డబుల్ ఫాయిదా. మరి కొత్తగా కొలువు ఎక్కిన వాళ్ళకు వాళ్ళ కొలువు ఇచ్చిన వాళ్ళకు ఇద్దరికి పైసా సాయం చేసే పథకము. 1 లక్ష లోపల జీతం ఉన్న వాళ్ళకు ఏడాదికి 15,000 అకౌంట్లో పడతాయి. 6 నెలలకు సగము 6 నెలలకు సగం లెక్క. కాకుంటే కొత్త వాళ్ళకే ఇక కంపెనీల ముచ్చటకు వస్తే ఎందరికి జాబులు ఇస్తే అందరి పేరు మీద ఆ కంపెనీకి నెలకు 3,000 పంపుతారు. అట్లా 2 ఏళ్ళు ఇద్దరికి బెనిఫిట్. గందుకే ఈ స్కీమ్ తోటి 2 ఏళ్లలో 3.5 కోట్ల మందికి జాబులు వస్తాయని 1 లక్ష కోట్ల రూపాయలు ఇస్తానికి ఓకే చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్. ఇదేదో అప్పట్లోనే తెస్తే ఇవాళ నిరుద్యోగులు ఇంతగానం ఉండకపోతారు అనేది ఎంపీ వంశీసారు మాట. ఈ స్కీమ్ ని కూడా ఒక పద్ధతిగా చేసి ఈ నిరుద్యోగ సమస్యని తొలగించే ఆలోచనతోటి పనిచేస్తే బాగుంటుంది. దీని మీద కూడా మేము స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఇంప్లిమెంటేషన్ మేము ఫాలోఅప్ చేసి సార్కు పార్లమెంట్ కొత్త అయినా దేశంలో ఉన్న యువకులు అందరి తరపున మాట్లాడి ఈఎల్ఐ స్కీమ్ కు తవ్వ సాఫ్ చేసిండు అన్నట్టు. నీ అవ్వ నలుగురం పోతే 1000 రూపాయలు తుట్టి అవసరమారా? రేపో ఎల్లుండో మంచి ప్రింట్ వస్తూనే ఉండే. అయ్యో ఇంకా చూడలేదారా? రాత్రి ఇంట్లోనే చూసిండ్రా, మస్తు క్లారిటీ ఉంది. ఏ వద్దు బ్రో, ఈ సినిమాను టాకీస్లో పోయి చూసుడు నాతోని కాదు. కావాలంటే ఓటీటీలకు వచ్చినాక చూస్తా, లేదంటే నాకు తెలిసిన సైట్ ఉంది. కానీ ఈ ఒగ్గిట్లుంటదబ్బా మనోళ్ళ కథ. మరి వాళ్ళకు ఏడికెళ్ళి వస్తాయో ఎరికేనా గిసొంటి సిపాయిల వల్ల? పైసా ఖర్చు లేకుండా పబ్లిక్ పుకట్లనే సినిమాలు చూపిస్తున్న పైరసీ పనివంతుడు గియన్ననే. పేరు కిరణ్, పుట్టింది ఆంధ్రాలో, ఉంటున్నది హైదరాబాద్ లా. చేయవలసింది ఏసీ రిపేరు, చేస్తున్నది సినిమాల రికార్డు. కెమెరాలు గిమరాలు ఏం వాడాడు, మొత్తం ఫోన్లోనే రికార్డింగ్. ఏ సీట్లో కూకుంటే బొమ్మ మంచిగా పడుతుందో అదే బుక్ చేసుకుంటాడు. అందరి లెక్క టాకీస్ లకు వచ్చి ఆ సీట్లో కూకొని అంగి జోబులో ఫోన్ పెట్టుకుంటాడు. ముంగట బొమ్మ వస్తుంటది, ఫోన్ లో రికార్డ్ అవుతుంటది. ఎవరికి గింత కూడా డౌట్ రాదు. బయటకు వచ్చి గా లింకు ఎవరికి పంపాలనో వాళ్ళకి పంపితే అటుకెళ్ళి పైసలు వస్తాయి. వాళ్ళు తీసుకుపోయి వెబ్సైట్ లకు ఎక్కిస్తే పైసా ఖర్చు లేకుండా పబ్లిక్ అంతా చూస్తారు అన్నట్టు. ఇట్లా ఏడాదిలో ఎన్ని సినిమాలు పైరసీ చేసిండో తెలుసునా? అప్రాక్సిమేట్లీ 40 మూవీస్ దాకా చేశాడండి ఆయన. రికార్డింగ్స్ ఇవి అమౌంట్ ఒక 40 lakhs వరకు ఎర్న్ చేసి ఉంటాడు. చిన్నవి పెద్దవి ఏ సీన్ మిస్ పెట్టాడు, ఫస్ట్ నాడే చూస్తాడు. అన్న ఒక్కడు చూసినట్టే పబ్లిక్ అంతా చూసినట్టే. రిలీజ్ అయిన నాడే మొన్న ఒక సినిమా వెబ్సైట్ లకు ఎక్కే వరకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ పైరసీ కార్మికునికి తెలియని ముచ్చట ఏంటంటే టాకీస్ లో బొమ్మ ఆడేటట్టు మస్క ఒక గుర్తు పడ్డది. అది టాకీస్ కోడ్ ఉంటది. గా గుర్తుని బట్టి అరే ఈ సినిమా పలానా టాకీస్ లో రికార్డ్ అయిందని పోలీసులకు ఎరకయ్యింది. ఏ సీట్లో కూకుంటే ఎట్లా రికార్డ్ అవుతుందో తెలుసుకొని గా దినం ఆ సీట్లో కూకు నన్ను దొరకబట్టిరు అన్నట్టు. ఏడాదిలో తెలుగు సినిమా కంపెనీకే 3,700 కోట్ల లాస్ వచ్చిందట పైరసీ ఏ వాటికే. మరి ఇంట్లో అన్నగారి వాటెంతనో. సినిమాలకే పైరసీ సినిమా చూపించినట్టే నువ్వు మామూలు కాదన్నా. హబ్బా దొరికినరా పనివంతుడని వాళ్ళు సంబరపడుతుండొచ్చు కానీ అయ్యో మా కొత్త సినిమాలు ఎట్లా అని మనోళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో పో. దునియా మొత్తంలో భారతదేశం ప్రధానమంత్రి అంటే ఆ తరీకే అలాగుంటదబ్బా. వాళ్ళు మన కాడికి వచ్చినా మనోళ్ళు అటువైనా మంచిగా ఎదుర్కొంటారు. బిజినెస్లు, పెట్టుబడులు, దేశాల సుట్టరీకాలు పెంచుకునే పని మీద మన మోడీ సారు బయటి దేశాలకు పోతే ఎసొంటి మర్యాదలు అందుతున్నాయో మీరే చూడుర్రి. మళ్ళా ఘనా దేశంలా ఘన సన్మానం జరిగింది మన మోడీ సార్కు. మెడలేసేది అట్టుట్టి బిల్ల కాదు, మనకాడ భారత రత్న ఎట్లనో ఆళ్ళకదట్లా. దునియా దేశాల నడుమ దోస్తాన్ డెవలప్మెంట్ కోసం తండ్లాడుతుండని గీ అవార్డు ఇచ్చిండ్రు. ఘనాల అడుగు పెట్టంగానే గీ తీర్లు ఎదుర్కొన్నారు. ప్రెసిడెంట్ పిఎంలతోటి మీటింగ్లు అయినాక అక్కడున్న మనోళ్ళని కలిసిండు. ఈడికెళ్లి సీదా ట్రినిటాడ్ అండ్ టొబాకోకు ఓంగనే గీ తీర్ల ఎలకని చెప్పిండ్రు. ఆడ ప్రధానమంత్రి ఎవలో కాదుల్లో మన బిహార్ బిడ్డనేనట. People in India consider Prime Minister Kamala ji as the daughter of Bihar. మర్యాదలు, ఆటపాటలు, మాట ముచ్చట్లు జోరున్నాయి. Sending money, it will be faster than West Indies bowling. ప్రధానికి అయోధ్య రామ మందిరం, సరియు నది పవిత్ర జలాలు, మహాకుంభ్ బొమ్మలు గిఫ్ట్ ఇచ్చి అర్జెంటీనా బాట పట్టిండు. అక్కడి పనులర్చుకొని బ్రెజిల్ కు పోతాడు. మన మోడీ సారు ఏ దేశానికి పోయినా ఆటలు పాటలు ఏషాలతోటి ఎంతో మంచిగా ఎదుర్కొంటుంటే వాళ్ళను నారాజ్ చేయకుండా మన సారు సుత ఫుల్ ఎంకరేజ్ చేస్తుండబ్బా.
చదువు దావుకన ఈ రెండిటికేనబ్బా మనం ఎక్కువ ఖర్చు పెట్టేది. వేయలేంది లక్షలకు లక్షలు సుతబెట్టాలి. మంచి బడిలో చదివియకుంటే నడవదాయే, మంచి దావకండ్ల షేరిక కాకుంటే ఏమయ్యేది తెలియదాయే. దావకండ్ల గురించి మళ్ళోపారి చెప్పుకుందాం గాని చదువులకు ఫాయిదయ్యే ముచ్చటైతే ఇప్పుడు చూడుర్రి. సర్కార్ కాలేజీల ఇంటర్ చదువు ఫ్రీగా ఇంజనీరింగ్ సీటు పట్టు ఆఫర్ మస్తున్నదిలే. ఎన్నో కాదు మనకాన్నే గసంటి వాళ్ళకి ఫీజులు మొత్తం గవర్నమెంటే కడుతుందట. ఎంసెట్ల ర్యాంక్ ఎంత వచ్చినా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుందట. గురుకులాలు, కస్తూర్బా గాంధీ కాలేజీలు, మోడల్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి ఈ ఛాన్స్. ప్రైవేట్ వాళ్ళు అయితే పైసలు పెట్టి కోచింగులు తీసుకుంటారు, మంచి మంచి ర్యాంకులు కొడతారు. మరి అంతంతా పెట్టి కోచింగులు తీసుకునేటోళ్ళ పరిస్థితి ఏంది? అగో గసంటి వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదువులకు దూరం కావద్దని ఈ ఆలోచన చేసిందట సర్కారు. ఇక ప్రైవేట్ లో చదివిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మొత్తం గవర్నమెంటే ఇస్తుందట. కాకుంటే ఏడాదికి 2 లక్షలకు మించి ఆమ్దాన్ లేదని ఇన్కమ్ సర్టిఫికేట్ చూపియాలి. బీసీ, ఓసీలు అయితే 10,000 లోపు ర్యాంక్ వస్తే 100% వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్. అంతకంటే ఎక్కువ వస్తే మినిమం ఫీజు కింద గవర్నమెంట్ 35,000 ఇస్తే కడమ ఇంటోళ్ళు కట్టుకోవాలి. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ 7 ఇంజనీరింగ్ ఫీజులు పెంచనీయాలి. అట్లా కొంత ఫైదా అయినట్టే. ఈ 5 తరం కించే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ చాలా అవుతుంది. మంచి కాలేజీల షేరిక్ గాని మంచిగా చదువుకోండి. అందరికి ఆల్ ది బెస్ట్. మరి కారు పార్టీలా సీఎం క్యాండిడేట్ అంటే పెద్దసారే ఇప్పటిదానిక. అటెన్క ఎవరైతారనేది తర్వాత ముచ్చట. ఇక కాంగ్రెస్, బీజేపీలా ఢిల్లీ నుంచి ఎవరి పేరు చెప్తే వాళ్ళే సీఎం కుర్చీలో కూకుంటారు. ఇక అటు ఆంధ్రలా టీడీపీ అంటే చంద్రబాబు సారే, జనసేన సింగిల్ గా పవర్లకు వస్తే పక్కా పవన్ కళ్యాణ్ సారే ఉండాలనుకుంటుండొచ్చురు. కానీ ఇప్పుడు పొత్తుల గవర్నమెంట్ నడుస్తుందాయే. ఓహో మొన్ననే ఓట్లాయే, మళ్ళా అప్పుడే సీఎంల ముచ్చట ఎందుకు అంటారా? ఇగో గిందుకు. టీవీకే గెలిస్తే దళపతే తమిళనాడుకు అధిపతి. పార్టీ అధ్యక్షుడే మా సీఎం క్యాండిడేట్ అని డిసైడ్ చేసిండ్రు పార్టీ ముఖ్యులు. వచ్చేడే అసెంబ్లీ ఎలక్షన్లు. టైం దగ్గర పడుతుంది కాబట్టి ఓ నెల రోజుల తర్వాత తమిళనాడులో చక్కర్లు కొడతాడట. మళ్ళా పొత్తులు గిత్తులు ఏముండే అటుల్లో సింహాన్ని సింగిల్ గానే కొట్లాడతా అంటాండు విజయ్ సారు. బీజేపీ తోటి అన్నా డిఎంకే కలిసినందుకు గుస్సా అయిండు. తమిళనాడు అంటే వడనోళ్లతోటి సోపతి ఎట్లా చేస్తారని. ఆ పార్టీలకు ఓట్లయ్యారు. డిఎంకేకు మాకే పోటీ అని బాగా చెప్తా అంటున్నట్టే లెక్క. ఇందిని రుద్దుతే అస్సలు ఊకోరట. జరంత వెనకపోతే జయమ్మ కాలం చేసినాక అన్నా డిఎంకే పతారా తగ్గి డిఎంకే పవర్లకు వచ్చింది. ఇదే మంచి మోక అనుకున్నట్టుండు. సినిమాలు తీసింది చాలని విజయ్ సారు నిరుడు పార్టీ పెట్టిండు. ఇంతల్నే సెంటరోళ్ళు వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చే వరకు బీజేపీ తోటి కలుస్తాడని ప్రచారమైంది. కానీ సారేమో కమలం పార్టీ నడుచుకోబట్టే. ఈ లెక్కన చూస్తే ఈ 2 పార్టీలకు డిఎంకే, టీవీకేకు తగ్గ ఫరే ఉండేటట్టుందబ్బా. నెలకు 30,000 సంపాదించేటోళ్లకు ఓ 50,000 అప్పుంటేనే ఎన్నడు తీర్చాలే, ఎట్లా కావాలని తొక్కులాడుతుంటారు. నెల జీతం రాగానే మిత్తిగట్టుడే అవుతుంది కానీ అసలు అట్లనే ఉంటుంది. ఇక ఓ 1,00,000 అప్పుంటేనైతే ఆ రందికి నిద్ర సుత సక్కగా పట్టది. ఓ పండుగ సక్కగా చేసుకోరు, ఫంక్షన్లకు ఓ బుద్ధి కాదు. కానీ గీళ్ళని చూసి నేర్చుకోవాలబ్బా జీవితం ఎంజాయ్ చేసుడంటే. ఫుల్ ఎంజాయ్ చేస్తుండ్రు పో. ఇంతకు ఈ లెవెల్లో గుర్తుపట్టిండ్రా? ఆవ్, అటు విజయ్ మాల్యా సారు, ఇటు లలిత్ మోడీ గారు. ఇద్దరు సుతా ఇండియాల కేసులల్లో ఇరుక్కొని లండన్ కు చెక్కేసినోళ్లే. మన మాల్యా సారు 9,000 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిండని కేసు అయితే ఐపీఎల్ ఆటలో కోట్లు కుమ్మిండని లలిత్ మోడీ మీద కేసు. విచారణ కోసం ఎంత రంబన్ పిలిచినా అస్సలు వస్తలేరు. ఇక ఓ పార్టీలా ఇద్దరు దోస్తులు కలుసుకొని ఆటలు పాటలతోటి అద్దుర్స్ అనిపించిండ్రు. గిట్లా భూమి మీద ఉన్న తీరొక్క వంటలు ఇన్నే ఉన్నట్టున్నాయి కదా. మా సంబురాలు చూడుండ్రని మంచి ఈడియోలు తీపిచ్చి పుట్టిన దేశానికి పంపి ఫుల్ ఖుషి అవుతాండ్రు. కానీ మన సొంటోళ్లకు 1,00,000, 2,00,000 అప్పుంటేనే తల్లడం మల్లడం అవుతాం. అసొంటిది మనోళ్ళు 1,000 కోట్ల రూపాయల కేసులుండి ఎంత బిందాసుకున్నారో చూడుండ్రి. రాను ఇండియాకు రాను అని పాట పాడుతున్నట్టే ఉందబ్బా. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తిన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.